ముత్యాల స్వామి అయ్యర్ది ఒక మంచి డైలాగ్ కదా మస్తు ఉంటాయి కదా, మీరు పైలట్ ఉంటారు కదా. అహనా పిల్లట్లో పైలట్ నేను. నాకు చంద్రుడు అంటే కోపం. చంద్రుడు అంటే కోపం ఎందుకు? దానికి ఒక కాజ్ అడుగుతాడు బ్రహ్మానందం గారు. అసలు ఫ్లైట్లో టేప్ రికార్డర్ ఉండదు, లేదు పెట్టారు అలాగా. పెడుతుంటే ఫ్లైట్ అలా పట్టుకుని వీడు స్టార్ట్ చేస్తుంటే వెనకాల నరేష్ గారు ఉంటారు. నరేష్ గారు ఉండి మీ పేరేంటి అని అడిగితే నా పేరు బిజీ బాలరాజ్ అంటారు. బాగుంది అంటాడు. మీ పేరేంటంటే నా పేరు చెప్పేలోపు అమెరికా వచ్చేస్తుందని అంటాడు. చెప్పండి అంటాడు. అయ్యారు అంటాడు. బాగుంది సార్ అంటాడు. ముత్తుస్వామి చిన్నస్వామి అయ్యారు అంటాడు. చాలా బాగుంది అంటాడు. నమ్మ చిన్నస్వామి ముత్తుస్వామి వేణుగోపాల్ అయ్యారు, నమ్మ పెరంబోదూరు చిన్నస్వామి ముత్తుస్వామి వేణుగోపాల్ అయ్యారు. ఇలాగా యాడ్ చేసుకుంటూ వెళ్తుండదు పేరు. తక్కువ పడిపోతాడు బ్రహ్మానందం గారు. సార్ అనగానే మీ పేరు అనంటే ఇది నా ఒరిజినల్ పేరు వెళ్ళలేదు సార్, నా ముద్దు పేరు అంటాడు అనమాట. ఒరిజినల్ పేరు ఇంకోటి ఉందా అనగానే చందమామ రావాలని పెడితే ఆడు రాడు సార్, 30 ఏళ్ళ నుంచి చదువుతున్నాడు రాడు సార్. అక్కడ కూడా చిన్నది యాడ్ చేయాలని పెట్టాం. 30 ఏళ్ళ నుంచి చదువుతున్నాడు. ఎందుకు సార్ ఎందుకు రాలేదంటే చిన్నప్పుడు మా అమ్మ నాకు గోరుముద్దలు తినిపించి చందమామ రావే జాబిలు రావని పిలిచారు సార్, కానీ వాడు మటుకు రాలేదు సార్. దాంతో మా అమ్మ హర్ట్ అయింది, నేను ఫీల్ అయ్యాను. ఆ తర్వాత పైలట్ అయ్యాను సార్ అని. ఇలాగా చంద్రుడు వాడు రాడు సార్, 30 ఇయర్స్ అని చదువుతున్న వాడు కనపడ్డండి. సూర్యుడు మటుకు ఇక్కడ ఎక్కడ ఉంటాడు అన్నాడు. అదే ఫన్నీగా ఆ ప్లెయిన్లో అది బాగా ప్లస్ అయిందండి. ఇప్పుడు మీకు అంటే ఇట్లా పంచ్ డైలాగ్స్ వేస్తూ ఉంటారు కదా, మీరు రియల్ లైఫ్ లో కూడా అట్లా వేస్తుంటారా? రియల్ లైఫ్ లో వేస్తుంటే ఒకసారి ఫీల్ అవుతుంటారు. ఓకే, ఇప్పుడు మన పంచెస్ ఎదటి వాళ్ళు రిసీవ్ చేసుకుంటే సో హెల్దీగానే వేస్తుంటాం. ఏమా కొంచెం ఎక్కువైనట్టుంది అని అంటే మేమేమైనా తక్కువ ఏంటి ఇలా అన్నారు ఏంటి అని అంటారు. అంటే దాన్ని సరదాగా స్పోర్టివ్ గా ఉండాలి ఎప్పుడు. స్పోర్టివ్ మస్తు నవ్వుకుందాం జిందగీ మొత్తం.